ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకమునందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునందు కేసరి కాజా పీస్, మిరపకాయ వాంబజ్జీ సమర్పించిన దాతలు సికింద్రాబాద్ పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు రాజగోపాలాచారి శ్రీమతి కళ్యాణి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీ కృష్ణ గారు, శ్రీమతి జ్యోతి గారుల దంపతులు ఈ రోజున అన్నదానమునందు కేసరి కాజా పీస్, మిరపకాయ వాంబజ్జీని సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఎల్లవేళల అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్లు జీవించేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. వీరితో పాటు గుంటూరు పట్టణ వాస్తవ్యులు ఎం గౌరీ రిషిత సాయి పుట్టినరోజు సందర్భమున 1316 రూపాయలు, తెనాలి పట్టణ వాస్తవ్యులు శ్రీ పి విశ్వేశ్వరరావు గారు 500 రూపాయలు, సిరిగిరిపాడు వాస్తవ్యులు శ్రీ దేనిరెడ్డి శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, శ్రీ వెలిగండ్ల గజపతిరాజు గారు 500 రూపాయలు, శ్రీ జె కృష్ణంరాజు గారు 1016 రూపాయలు, విజయవాడ వాస్తవ్యులు శ్రీ రాజేష్ కుమార్ గారు 500 రూపాయలు, ముట్టుకుల వాస్తవ్యులు శ్రీ జి ఎల్లారావు గారు 516 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, దొండకాయ ఇగురు, టమోటా రోటి చట్నీ, పప్పుల పొడి, నిమ్మకాయ పులిహోర, కేసరి కాజా స్వీట్, పచ్చిమిరపకాయ వాంబజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 227 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యముల రోజున కానీ, లేదా మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, పెద్దవారి పేరున కానీ అన్నదానమునందు స్వీట్ కానీ, హాట్ కానీ, పెరుగు కానీ ఏదైనా ఒక ఐటమునకు 2116 రూపాయలు విరాళములు సమర్పించిన వారికి ప్రతి బంతినందు మీ పేరును చదవబడును. అన్నదాన సత్రం తరఫున ఒక మెమోంటోను, శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి పూజా కుంకుమను కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించబడును. అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఫోటోను ఎస్ఎన్ భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చును. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చేయుచున్న భక్తులకు ఏసీ, నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళల యందు లభించును. రూము కొరకు 9490387155 నెంబర్కు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? తెనాలి నుంచి వస్తున్నాను. తెనాలి నుంచి వస్తున్నారు. త్రిపురాంతకం అమ్మవారి దగ్గరికి ఇదేనా మొదటిసారి? గతంలో వచ్చినారా? గతంలో వచ్చాడు ఒకసారి. అమ్మవారి దర్శనం అయిపోయింది మేడం? బాగా జరిగిందండి, దర్శనం బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, భోజనం చేశానండి. ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. బాగా పెట్టారు, బాగా అన్ని ఐటమ్స్ కూడా స్వీటు హాట్ సహా పెట్టారు కదా. భోజనం అయితే బ్రహ్మాండం, సూపర్. ఓకే మేడం, ఇంకా ఏమన్నా భోజనాలు ఐటమ్స్ పెంచమంటారా? ఇదే సరిపోతుంది? ఏం అక్కర్లేదండి, ఇది చాలు. ఇంకా ఎక్కువ పెట్టినా ఇంకా తినలేరు, వేస్ట్ అయ్యాలి. అంతకుమించి ఏం కాదు, ఇదే ఎక్కువ. ఇంకా అడిగి మరి పెడుతున్నారు కదా ఇన్నిసార్లు. ఓకే మేడం, ఒకసారి పెడితే సార్ అంటే ఒకటి మేడం, వచ్చిన యాత్రికులు తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలనేది మా ఉద్దేశం మేడం. తృప్తిగా భోజనం చేసామండి, చాలా బాగుంది భోజనం. కర్రీస్ కానీ, కర్డ్ కానీ, కర్రీస్ కానీ, కార్డ్ కానీ, రైస్ కానీ ఏదైనా సూపర్గా ఉన్నాయండి, చాలా బాగా పెట్టారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన సత్రం జరుగుతుంది మేడం. ఎవరైనా మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ శుక్రవారం దర్శనానికి వచ్చినప్పుడు తప్పగా ఆర్యవైశ్య సంఘానికి సత్రంలోకి వచ్చి పోనించండి. తప్పకుండా చెప్తామండి. ఏమని చేస్తున్నారు మేడం? తెనాలండి. తెనాలి నుంచి వస్తున్నారు.
అమ్మవారి దర్శనం అయిపోయింది మేడం. అయిపోయిందండి. పైన శివాలయం కూడా దర్శనం అయిపోయింది, ఇంకా అయిపోయింది. చూసామండి. దర్శనం అయిపోయింది. దర్శనం బాగా జరిగింది. 2 దేవాలయాలు దర్శనం బాగా బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా ఉంది మేడం? బాగుందండి, చాలా బాగుంది. ఓకే మేడం. తృప్తిగా భోజనం చేసాం. ఓకే పెట్టిన కూరలన్నీ అన్ని చాలా బాగున్నాయి. ఓకే మేడం. చాలా బాగున్నాయండి. మేడం, ఇలా కూర్చోబెట్టి పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తుందా? అదేం లేదండి, మేము కూర్చొని తిన్నా మా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు కదా మీరు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు మనము అందరినీ ఒకేసారి ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేయమంటాం. భోజనం పూర్తయినంత వరకు కూడా అందరినీ కూర్చోమని చెప్పడం అనేది మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగుందండి పద్ధతి. మాకు చేత అభిషేకం చేయించారు, చాలా అన్ని పాల్గొంచుకుని చేశారు. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఓకే మేడం. ఇంకేమైనా సత్ర అభివృద్ధి కొరకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వగలరా? ఇంకేం లేదండి, అన్నీ మీరు ఉన్నంత వరకు బాగా చేశారని మా ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్, ఎవరి నుంచి వస్తున్నారు సార్? గుంటూరు నుండి వస్తున్నామండి. గుంటూరు నుంచి వస్తున్నారు. గతంలో త్రిప్రాంతం వచ్చినారు సార్, ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం రావడం అండి. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్? అద్భుతంగా జరిగింది దర్శనం. బాగా అమ్మవారి దర్శనం బాగా బాగా జరిగింది. పైన శివాలయం దగ్గరికి వెళ్ళొచ్చారు సార్, శివాలయం దర్శనం కూడా? శివాలయం దర్శనం కూడా చేసాము. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు. ఆర్యవైశ్య అన్నదాన సత్రం సాక్షాత్ అమ్మవారే మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. అంత రుచికరము, రుచి శుచితో పాటు గౌరవ మర్యాదలతో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మా అందరూ కూడా మీ యొక్క ఆతిథ్యం ఇచ్చినందుకు మా అమ్మవారికి నిజంగా మేము శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్యవైశ్య అన్నదాన సమాజం వారికి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటాం. వాస్తవం సార్, మేనేజ్మెంట్ ఆర్యవైశ్యులైనప్పటికీ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులందరికీ కూడా ఇక్కడ భోజన వసతి ఉంటుంది సార్. కులమతాలకు అతీతంగా మీరు పెట్టడం చాలా గొప్ప విషయం అండి. అసలు అది థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప విషయం. ఎక్కడైనా ఆర్యవైశ్యులు అంటే ఆర్యవైశ్యుల వరకే అని అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర మాత్రం కులమతాలకు అతీతంగా నిందాక అనౌన్స్ చేశారు. అప్పుడే అసలు మా మనసులు పులకించిపోయినాయి. థ్యాంక్ యూ సార్. కానీ సార్, ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా గౌరవ మర్యాదలతో మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మంచి ఆహారం అందించారు, భోజనం మంచి రుచి శుచితో పాటు చాలా ఆదరణ బాగుందండి ఇది. సార్, ఇంకా సత్రం అభివృద్ధి కొరకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వగలరా? ఈ సత్రం దినదినాభివృద్ధి చెందిందని మేము పూర్తిగా నమ్ముతున్నాము. దీన్ని ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ చేస్తారని అమ్మవారి ఆశీస్సులు, బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు మీకు మాకు మెండుగా ఉంటాయి అని చెప్పి గట్టిగా బలంగా నమ్ముతున్నాం మేము. థ్యాంక్ యూ సార్. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది సార్ ఇక్కడ. మీకు తెలిసిన వాళ్ళు కానీ దూర ప్రాంతం నుంచి ఇచ్చిన యాత్రులందరికీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మీకు తెలిసిన వారికి చెప్పండి సార్. ముందు గుంటూరు వెళ్ళంగానే మేము ఫస్ట్ చెప్పుకునేది మేము ఆర్యవైశ్య అన్నదాన సమాజం గురించి చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి అసలు ఎంత మర్యాదగా వచ్చి గుడి దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ భోజనం పెట్టించి మమ్మల్ని చాలా గౌరవంగా చూసాను. చాలా సంతోషంగా ఉన్నారు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఎవరి నుంచి వస్తున్నారు సార్? మంగళగిరి అండి. మంగళగిరి. గతంలో తిరుపతికి వచ్చినా సార్, ఇదే ఫస్ట్ టైమా? వచ్చాను, చాలాసార్లు వచ్చాము. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్? బాగుంది. ఎలా జరిగింది సార్? బాగుందండి. పైన శివాలయానికి దర్శనానికి వెళ్ళారా? వెళ్తాను. అంటే ఇప్పుడు బ్రేక్ టైం సార్ ఇది. ఈ టైంలో మళ్ళీ 3 గంటల టైంలో మళ్ళీ పునర్దర్శనం ఉంటుంది సార్. ఆర్యవైశ్య దర్శనం బయటకు వస్తే ఆర్యవైశ్య సంఘంలో భోజనం పెడుతున్నారని అక్కడ పెద్దలు చెప్పారు. ఓకే సార్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కానీ భోజనానికి కానీ వచ్చాం. భోజనం చేశారు సార్? వచ్చిన కాడి నుంచి మర్యాదలు కానీ ఇంట్లో సొంత బంధువులు ఇళ్ళకి వెళ్తే ఎంత గౌరవంగా ఉంటారు. ఓకే సార్. అంత గౌరవంగా మర్యాద రిసీవ్ చేసుకున్నారు, ఇచ్చారు. భోజనం మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మేము చాలా గుళ్ళకి వెళ్తాం, చాలా ఉన్నాయి. మాది మంగళగిరి నరసింహం గుడి ఎదురుగానే మా ఇల్లు. అవును సార్, పానకాల నరసింహం గుడి ముందే. ఓకే సార్. లక్ష్మీ నరసింహం గుడి ముందు చాలా మాకు అక్కడ అన్నదానాలు అన్నీ కూడా జరుగుతాయి. అలానే కాదు, ఇక్కడ భోజనం మాత్రం అద్భుతంగా చాలా బాగుంది. మర్యాదలు కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి. కర్రీస్ కానీ, కర్డ్ కానీ, రైస్ కానీ బాగున్నాయి సార్, చాలా బాగుంది. సార్, ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. మన పాత పద్ధతులు ఏమైనా గుర్తొచ్చా? గతంలో మన పెద్దవాళ్ళంతా కూడా అదే చెప్తున్నాను కదా, బంధువులు ఇళ్ళకి వెళ్తే ఎంత మర్యాదగా ఉన్నారు. అంత మీ త్రిపురాంతకంలో మీ భోజనం, మీ ట్రస్ట్ వాళ్ళు, ఓకే సార్, మీరు చాలా పద్ధతిగా అందరూ కూడా బాగున్నారు సార్. మేనేజ్మెంట్ ఆర్యవైశ్యులు అయినప్పటికీ కూడా అన్ని వర్ణముల వారికి ఇక్కడ అన్నదానం ఉంటుంది సార్. కులాలతో సంబంధం లేదు. అమ్మవారి దర్శనానికి వచ్చిన యాత్రికులకు ఆకలి అనేది ఒకటే కాబట్టి అందరి ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఈ అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం సార్.
ఇంకా ఏమన్నా సత్ర అభివృద్ధి కొరకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వగలరు సార్? అన్నీ బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్.